ఈరోజు ఒక మహానాయకుడిని, ఒక నిజాయితీ ప్రతీకను, ఒక సాదాసీదా భారతీయుడిని మనం జ్ఞాపకం చేసుకునే రోజు. జనవరి 11 భారతదేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి. శాస్త్రి గారు రాజసంగా కాదు, సాదాసీదాగా జీవించారు. పేదరికంలో పుట్టి నిజాయితీతో ఎదిగిన వ్యక్తి. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా తన జీవితం మారలేదు. కార్ల లగ్జరీ లేదు. విలాసాలు లేవు. అధికార గర్వం లేదు. దేశమే తన కుటుంబం. 1965లో భారతదేశంపై దాడి జరిగింది. అప్పుడు దేశానికి ఒక ధైర్యమైన స్వరం అవసరం. అది శాస్త్రి గారి స్వరం. సైనికులకు అండగా నిలబడ్డారు. ప్రజల్లో ధైర్యం నింపారు. అప్పుడు ఆయన ఇచ్చిన నినాదం నేటికీ భారతదేశ హృదయంలో ఉంది. సరిహద్దులో సైనికులు, పొలాల్లో రైతులు. ఈ ఇద్దరు దేశానికి వెన్నెముక. అందుకే శాస్త్రి గారు అన్నారు, జై జవాన్ జై కిసాన్ అని. ఈ మాటలు కేవలం నినాదం కాదు, ఒక భారత తత్వం. యుద్ధం తర్వాత శాంతి కోసం తష్కెంట్ వెళ్లారు. భారత, పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. కానీ దేశానికి శాంతి తీసుకొచ్చిన ఆ రాత్రి జనవరి 11, 1966 శాస్త్రి గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. దేశం కోసం జీవించి, దేశం కోసం ప్రాణాలు విడిచారు. శాస్త్రి గారు ఇప్పటికీ మన మధ్య లేరు. కానీ ఆయన విలువలు, ఆయన నిజాయితీ, ఆయన దేశభక్తి ఇవన్నీ ఇప్పటికీ మనతోనే ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారికి వినమ్ర నివాళులు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.